శ్రీ మహాగణాధిపతయే నమః. నవంబర్ 15వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 15వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా ఎంతో తెలివితేటలతో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా మీ బాధ్యతల నిర్వహణలో ముందంజలో ఉండగలుగుతారండి. ప్రతి విషయాన్ని కూడా ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. చక్కగా పనిలో కొంతవరకు పని భారాన్ని కానీ ఒత్తిడిని కానీ కూడా తగ్గించుకోగలుగుతారు. మీ స్నేహితులు, మీ సన్నిహితులు, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిపి కొంతవరకు సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీరు ఏది చేస్తున్నా కూడా దానిలో రాణించే శక్తి సామర్థ్యాలు మీకు ఉండటం కూడా మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇస్తుందండి. అంటే మీ యొక్క తెలివైన నిర్ణయాల వల్ల కానీ, లేదా మీ యొక్క పట్టుదల వల్ల కానీ, మీ ఆలోచన, వ్యక్తిత్వం, విధానం వల్ల కానీ మీరు ప్రతి విషయంలోనూ కూడా మీరు ముందుకు సాగే వ్యవహారంలో ముందంజలో ఉండగలుగుతారండి. ఎవరు ఎంత తక్కువ చేస్తున్నా, లేదా ఎవరు ఎంత నిరుత్సాహపరుస్తున్నా మీరు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో ఆ లక్ష్యంపైనే మీ యొక్క దృష్టిని మీరు పెట్టగలుగుతారండి. అంటే ఎవరైనా ఇతరులు వచ్చి నువ్వు ఇది చేయలేవు, లేకపోతే దానిలో అంత లోటుపాట్లు ఉంటాయి, లేకపోతే అది సాధించడం చాలా కష్టం, ఇట్లాంటివి ఏమైనా నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడినప్పటికీ కూడా మీరు అలాంటి వాటిని మీ మనసుకు తీసుకోరండి. అలాంటి ధైర్య సాహసంతో కూడిన చక్కటి దృఢత్వమైన ఆలోచనలు మీలో ఉండబోతున్నాయి. అంటే దేన్నైనా నేను సాధించగలను ఎవరు అనుకున్నప్పటికీ కూడా మీకేది కావాలో అది మీకు తెలుస్తుంది. దానికోసమే మీరు చక్కగా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. మీకు చేతనైనంతలో అందరికీ కూడా మేలు చేకూర్చే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. అంటే ఇతరులకు ఏమైనా మీకు కలిగితే సహాయం చేసే స్థితిలో మీరు ఉండగలుగుతారు. అది మాట సహాయం అయినా అయి ఉండొచ్చండి, లేదా డబ్బుకు సంబంధించిన ఆర్థిక సహాయం అయినా అయి ఉండొచ్చు. మీ పరిధిలో మీరు ఎంతవరకు చేయగలరో అంతా చేస్తూ మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఎటువంటి స్వార్థము లేకుండా నిస్వార్థంగా ప్రతి విషయంలోనూ కూడా అందరికీ మేలు కలిగే విధంగా ఆలోచనలు చేయటం కానీ, ముఖ్యమైన నిర్ణయాల్లో ఆ విధంగా ఆలోచించటం కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపుని ఇచ్చే విధంగా చేస్తుందండి. అంటే మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా 10 మందికి ఏది ఉపయోగపడుతుందో దాన్నే చెయ్యాలి, ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి అనే వ్యక్తిత్వంతో మీరు ఉండగలుగుతారండి. అది కూడా మీ యొక్క స్థానాన్ని, మీ యొక్క గుర్తింపును పెంచే విధంగా ఉండబోతుందండి. కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా కొంత దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. కుటుంబ అవసరాల నిమిత్తం ఏదైనా వస్తువులను కానీ, లేదా వారికి ఎక్కువ వస్త్రాలను కానీ ఇట్లాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే ఉండబోతుందండి. మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ ఎవరైతే ఉన్నారో వారితో కలిపి కొంతవరకు మాట మంచి జరుపుకునే అవకాశం అయితే ఉండబోతుందండి. ఖర్చులు కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే వాటిని ఏదైతే అవసరమో, ఏదైతే అనవసరమో వాటిని బేరీజు వేసుకోగలుగుతారు. కొంతవరకు అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోవటం కానీ, లేదా వాయిదా వేసుకోవటం కానీ ఇట్లాంటివి కూడా కొంత చేయగలుగుతారండి. మీరు సంపాదిస్తున్న ప్రతి రూపాయిని కూడా తెలివిగా ఖర్చు చేయగలుగుతారు. చక్కగా ఏదైతే పొదుపు ఉంటుందో దానిని భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టుబడుల రూపంలో ఉంచగలుగుతారండి. వచ్చినదంతా వృధా ఖర్చులకు పెట్టుకోకుండా చక్కగా పొదుపుగా ఉంచుకోవటం, కొంతవరకు భవిష్యత్తు కోసం ఆలోచనలు చేసుకోవటం, ఇట్లాంటి ఆలోచన కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. కొత్త కొత్త నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. మీరు ఏదో కొత్తగా ఏదైనా ప్రారంభించాలని కానీ, లేదా కొత్తగా ఇంకా ఏదైనా మీరు పనులు చెయ్యాలని కానీ ఇట్లాంటి ఆలోచన, ఉత్సాహం ఈరోజు మీలో ఎక్కువగా ఉండబోతుందండి. అన్ని వ్యవహారాలను కూడా ఎంతో చాకచక్యంతో చేయగలుగుతారండి. వ్యవహార శైలి కూడా ఈరోజు మీలో మరింతగా మిమ్మల్ని ముందుకు నడిపించే విధంగా ఉంటుంది. అందరి మద్దతు మీకు లభిస్తుందండి. అయితే మీరు ఏది చేస్తున్నారో దానిలో ఏకాగ్రత, మీకు మీ యొక్క లక్ష్యం అనేది ఎక్కువగా మీరు దాన్ని చేరే విధానంపైనే మీరు దృష్టిని అయితే పెట్టగలుగుతారు. అంటే ఏ విధంగా నేను వెళ్ళాలి, నేను ఏ విధంగా చేస్తే ఈ పనిని ఒక కొలిక్కి తెస్తాను, ఇట్లాంటి ఆలోచనలతోనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ,
లేదా ఒడిదుడుకులను కానీ ఏదైనా మానసిక పరమైన సమస్యలు కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా చక్కగా బయటపడే అవకాశం మీకు లభిస్తుందండి. కొంతవరకు మీ యొక్క పెద్దల సలహాలను కొన్ని ముఖ్యమైన విషయాలలో తీసుకోగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని, మానసిక ధైర్యాన్ని ఇస్తుందండి. ఇక కుటుంబ సభ్యులు కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు చక్కగా అంగీకరించగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు అన్ని విధాలుగా గౌరవిస్తూ మీ వెన్నంటే ఉండడం, అందరి మాట ఒకటే ప్రతి అడుగును వేయటం కూడా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో అందరితోనూ స్నేహపూర్వకంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు తగు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఏది చేస్తున్నప్పటికీ కూడా అందులో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కగా మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో నేర్పుతో, ఓర్పుతో అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు మేలు పొందుతూ ఇతరులకు కూడా దానివల్ల చక్కగా ఉపయోగపడుతూ మేలును పొందే విధంగా అన్ని పనులను చక్కబెట్టుకుంటూ అందరి మనస్సులను గెలుచుకుంటూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మీరు కోరుకున్న ఉత్తీర్ణత స్థానాన్ని పొంది మీరేదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా చక్కగా లాభాలను చూడగలుగుతారండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో కొంతవరకు పని భారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా మీ పనులను, మీ బాధ్యతలను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు మీకు సరిపడా ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉందండి. మీరు ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు అనుకూలమైన స్థానాన్ని మీరు పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీ భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఏదైనా విషయాలలో మార్పులను చేసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. చక్కగా మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ యొక్క రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రతి పనిని కూడా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు నడిపిస్తూ పోటీతత్వంతో వ్యాపారాన్ని మరింతగా లాభాలతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కగా మీ పనులన్నింటినీ కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారండి.
ప్రతి పనిలోనూ కూడా చక్కగా సృజనాత్మకంగా ఆలోచిస్తూ నిర్ణయాలను తీసుకుంటూ పనులను పూర్తి చేసుకోగలుగుతారండి. స్నేహితులతోనూ సన్నిహితులతోనూ కలిసి కాసేపు సమయాన్ని కూడా గడపగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ ఉద్యోగాన్ని మీరు సకాలంలో మీ బాధ్యతల నిర్వహణలో ఉంచగలుగుతారు. అన్నింటినీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్న మహిళలకు కూడా మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో తీసుకోగలుగుతారండి. ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం వల్ల చక్కటి విజయాలను చూడగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా ప్రతి పనిని అమలుపరచగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపించగలుగుతారండి. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. చక్కటి నిర్ణయాలతో మీ భాగస్వామితో కలిసి ముందడుగులు వేయగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు తెలివైన సలహాలను ఇవ్వగలుగుతారు. ఇద్దరి మాట కలిసి ముందుకు అడుగులు వేయగలుగుతారండి. భవిష్యత్తు కోసం నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా తెలివైన నిర్ణయాలతో భవిష్యత్తు ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా కొత్త కొత్త ఆలోచనలతో సృజనాత్మకంగా ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరి ఆమోదయోగ్యంగా ఉండి అందరికీ మేలు చేసే విధంగా ఉండటం వలన మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని మీరు పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మానసికంగా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి శుభ ఫలితాలతో మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన ఫలితాలను పొందడం కోసం బహుళ ధాన్యాలతో చేసిన రొట్టెలను అందరికీ ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.